అందరికీ నమస్కారం. మేము ఎస్జే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎలిమెంటరీ నుంచి ఎన్ఎస్ఎస్ క్యాంపు ద్వారా లైన్ కొత్తూరు అనే గ్రామానికి వచ్చాము. ఈ రోజున చాలా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి కదా. ఇది కేవలం రోడ్ నియమాలు అనేవి పాటించకపోవడం వల్ల జరుగుతున్నాయి. కావున రోడ్ నియమాలు అంటే ఏంటి, అవి పాటించడం వల్ల ఏం జరుగుతుంది అనే దానికోసం మేము మీ అందరికీ వివరించడానికి అనేది వచ్చాము. మనం రోజు స్కూల్ కనో మార్కెట్ కనో లేదా నిత్యావసర ఇంట్లో సరుకులు అయిపోయానో రోడ్ మీదకి వెళ్తూనే ఉంటాం. కానీ ప్రమాదం ఎటు సైడ్ వస్తుందో ఊహించలేము కదా. ఒక సెకండ్ నిర్లక్ష్యం చేస్తే చాలు ప్రమాదం అనేది ఎలా ముంచుకొస్తుందో తెలియదు. కావున మనం కొన్ని రోడ్ నియమాలు అనేవి పాటించడం వల్ల చాలా ప్రమాదాలు అనేవి అరికట్టవచ్చు. ఆ ప్రమాదాలు ఏంటి, ఎలా పాటించాలి అనేవి చెప్పడానికి కోసమే మా బ్యాచ్ మొత్తం మీ ముందుకు వచ్చాము. ఒక చిన్న స్కిట్ రూపంలో మీకు ఇవన్నీ తెలియజేస్తాము. నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం. ప్రవళి తొందరగా రా, టైం అవుతుంది. ఆగు, వస్తున్నా. అరే చాలా టైం అయిపోయింది కదా, వెళ్ళిపోవచ్చు. హెల్మెట్ ఎక్కడ? అరే ఒకసారికి హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది లేరా? హెల్మెట్ లేకుండా ఎలా? ప్రమాదం కదా. అరే ఒకసారికి ఎవరో చూడలేరా? చూశారు కదా, ఈ మాటనే చాలా మంది అంటూ నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ కారణం చేతనే చాలా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. కావున అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. రోడ్డు దాటే సందర్భం. అరే రా, తొందరగా వెళ్ళిపోవచ్చు, లేట్ అవుతుంది. ఎందుకంత కంగారు? ఇంకా గ్రీన్ సిగ్నల్ కూడా పడలేదు. అరే కాలేజ్కి లేట్ అవుతుంది కదా, వెళ్ళిపోవచ్చు రా. ఆగండి, పిల్లలు జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్ క్రాస్ అవ్వాలి, సిగ్నల్ గ్రీన్ అయ్యి ఉండాలి. అరే అంత టైం ఎక్కడుంది మాకు, తొందరగా వెళ్ళిపోవచ్చు రా. నిర్లక్ష్యానికి బ్రేక్ వేసిన పోలీస్. ఆపు ఆపు, అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నారు. మనం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. పర్లేదు లేదు సార్, ఇది ఒక రోజుకే కదా, అలా సైడ్ నుంచి వెళ్ళిపోదాం, ఓకేనా? హెల్మెట్ అది సిగ్నల్ జంప్ చేసి ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. చదువుకుంటున్నారు కదా, ఆ మాత్రం తెలీదా? సారీ సార్, ఇది ఒకసారికి తప్పు అయిపోయింది, క్షమించండి సార్. అస్సలు లేదు సమస్య లేదు సార్. ఫైన్ కట్టండి, ఇంకెప్పుడు రిపీట్ చేయండి సార్. స్టేషన్కి రండి. ఇది ఒకసారి సారీ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే ఈ ఒకసారికి వదిలేస్తున్నాం, క్షమించి ఇంకెప్పుడు మళ్ళీ రిపీట్ చేయకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడు శ్రీ, చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని నివారిస్తుంది. మనం చూసుకొని మెలుచుకోవాలి. అవును సౌజీ, నువ్వు చెప్పింది కరెక్టే. ఈసారి నుంచి ప్రతిరోజు కూడా హెల్మెట్ పెట్టుకునే ప్రయాణం చేద్దాం. రోడ్డు నియమాల ప్రాధాన్యత. రోడ్డు నియమాలు మన కోసం, వాటిని పాటించడం మన బాధ్యత. హెల్మెట్, సీట్ బెల్ట్, ట్రాఫిక్ సిగ్నల్, సేఫ్టీ సిగ్నల్ ఇవన్నీ తప్పక పాటించండి. రోడ్డు దాటేటప్పుడు కుడి ఎడమ చూసి దాటాలి. మొబైల్ చూస్తూ నడవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరం. జాగ్రత్తే జీవం. రోడ్డు నియమాలు పాటిద్దాం, మనం సురక్షితంగా ఉండి ఇతరులను కూడా రక్షిద్దాం. అందరూ రోడ్డు నియమాలు తప్పక పాటించండి. రోడ్డు నియమాలు పాటించడం వల్ల ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది. ధన్యవాదాలు.